హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శివ టెక్ వర్స్. ఇండియాలో రియల్మీ 14X 5G ఫోన్ లాంచ్ అయింది. ఈ వీడియోలో ఆ ఫోన్ యొక్క కంప్లీట్ స్పెసిఫికేషన్స్ అండ్ లాస్ట్ కు నా రివ్యూని కూడా పోస్ట్ చేస్తాను. వీడియోని ఎండ్ వరకు అయితే చూడండి. ముందుగా డిస్ప్లే గురించి మాట్లాడుకున్నట్లయితే 6.67 ఇంచెస్ హెచ్డి ప్లస్ ఎల్సిడి డిస్ప్లే విత్ 120Hz రిఫ్రెష్ రేట్, 625 నిట్స్ పీక్ బ్రైట్నెస్ కూడా ఉంటుంది. అలాగే స్మార్ట్ రెయిన్ వాటర్ టచ్ ఫీచర్ కూడా ఉంది. అలాగే దీంట్లో ఐ కంఫర్ట్ ఆప్షన్ కూడా ఇంక్లూడ్ చేశారు. అలాగే ఇది ఫ్రంట్ కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 ప్రొడక్షన్ తో వస్తుంది. ఇప్పుడు మనం ప్రాసెసర్ గురించి మాట్లాడుకున్నట్లయితే మీడియాటెక్ డైమెన్సిటీ 6300 ప్రాసెసర్ తో వస్తుంది. దీనికి 2.4 GHz క్లాక్ స్పీడ్ కూడా ఉంటుంది. అలాగే ఇప్పుడు మనం ర్యామ్ అండ్ రోమ్ కాన్ఫిగరేషన్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే LPDDR4X ర్యామ్ కు సంబంధించినటువంటి 6GB అలాగే 8GB రెండు వేరియంట్ లో వస్తుంది. అలాగే eMMC 5.1 కు సంబంధించినటువంటి 128GB రోమ్ ని కూడా ఇందులో ఇచ్చారు. ఇది ఒకే వేరియంట్ లో వస్తుంది. ఇది 6+128GB 14999 కి, అలాగే 8+128GB 15999 కి అయితే లాంచ్ చేశారు. ఇప్పుడు మనం కెమెరాల గురించి మాట్లాడుకున్నట్లయితే రేర్ 50 మెగాపిక్సెల్ ఓమ్ని విజన్ సెన్సార్ ని ఇచ్చారు. అలాగే ఫ్రంట్ కెమెరా 8 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాని అయితే ఇందులో ఇచ్చారు. బోత్ రేర్ అండ్ ఫ్రంట్ కెమెరాలను ఉపయోగించి మనం 1080p 30 FPS లోనే వీడియోస్ ని రికార్డ్ చేసుకోవచ్చు. అలాగే ఇప్పుడు మనం బ్యాటరీ గురించి మాట్లాడుకున్నట్లయితే 6000 mAh ఆఫ్ బ్యాటరీ విత్ 45 వాట్స్ సూపర్ బుక్ చార్జర్ తో వస్తుంది. అలాగే ఇది రియల్మీ UI 5.0 మీద రన్ అవుతుంది. ఇది అవుట్ ఆఫ్ ది బాక్స్ Android 14 తో వస్తుంది. అలాగే దీనికి 2+3 years అప్డేట్స్ ఇస్తామని అయితే చెప్తున్నారు. అంటే 2 మేజర్ సాఫ్ట్వేర్ అప్డేట్స్ అలాగే 3 years సెక్యూరిటీ అప్డేట్స్ అయితే ఇస్తామని చెప్తున్నారు. అలాగే ఇప్పుడు మనం అడిషనల్ ఫీచర్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే సింగిల్ స్పీకర్ ని ఇచ్చారు. దానికి హైరస్ ఆడియో సపోర్ట్ ఉంటుంది. అలాగే 200% వాల్యూమ్ బూస్ట్ ఆప్షన్ కూడా ఇచ్చారు. అలాగే ఇది వైఫై 5 బ్లూటూత్ 5.3 వర్షన్ తోనే వస్తుంది. అలాగే సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ తో వస్తుంది. దీంట్లో IP69 కంప్లీట్ డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెన్స్ ఉంది. అలాగే ఇది IP69 వాటర్ రెసిస్టెన్స్ కాబట్టి హాట్ వాటర్ నుంచి కూడా సర్వైవ్ అయితే అవ్వగలదు. అలాగే దీంట్లో మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్ కూడా ఉంటుంది. అలాగే ఇది సోనిక్ వేవ్ వాటర్ ఇజెక్షన్ తో వస్తుంది. అంటే పొరపాటున ఏమైనా నీళ్లు ఫోన్ లో చొరబడ్డట్టయితే అవి ఈ ఆప్షన్ ఆన్ చేస్తే, ఈ సోనిక్ వేవ్ వాటర్ రిజెక్షన్ ఆప్షన్ ఆన్ చేస్తే అవి నీళ్ళన్నిటిని బయటికి పంపిస్తామని అయితే వీళ్ళు టెస్ట్ చేస్తున్నారు. అలాగే ఇది 9 5G బ్యాండ్స్ కి అయితే సపోర్ట్ చేస్తుంది. ఇప్పుడు మనం ఈ ఫోన్ కు సంబంధించిన రివ్యూ గురించి మాట్లాడుకున్నట్లయితే ఈ ఫోన్ 15,000కి అయితే లాంచ్ చేశారు. బేస్ వేరియంట్ 6+128GB వేరియంట్. ఇది మనకు ఇప్పుడు ఈ ఫోన్ ని కొనొచ్చా ఈ ప్రైస్ రేంజ్ లో అంటే, ఇప్పుడు నేను దీంట్లో ప్రోస్ అండ్ కాన్స్ అయితే చెప్తాను. ముందుగా ప్రోస్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఇందులో IP69 వాటర్ రేటింగ్ ఇచ్చారు. అలాగే 6000 mAh బ్యాటరీ ఇచ్చారు. మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్ ఇచ్చారు. ఈ 3 తప్పించి అన్ని కూడా కాన్సే. ఇప్పుడు మనం ఇందులో కాన్స్ ఏమున్నాయని చూసుకున్నట్లయితే 15,000 బడ్జెట్ లో వీళ్ళు హెచ్డి ప్లస్ ఎల్సిడి డిస్ప్లేనే ఇచ్చారు. ఫుల్ హెచ్డి డిస్ప్లే కాదు, అలాగే అది AMOLED డిస్ప్లే కూడా కాదు. అలాగే దీంట్లో మెయిన్ ప్రాసెసర్ గురించి చూసుకున్నట్లయితే ఈ ప్రాసెసర్ కూడా ఈ ప్రైస్ రేంజ్ లో మనం తీసుకోదగ్గ ప్రాసెసర్ కాదు. ఇది 12-13 తీసుకోవాలి. ఇది 6300 ప్రాసెసర్. మనకు ఈ 15-16 బడ్జెట్ పెడుతున్నామంటే మీడియాటెక్ డైమెన్సిటీ 7200 లేదంటే 7300 ప్రాసెసర్ అయితే మనం చూసుకోవాలి. ఇప్పుడు ఇందులో మీడియాటెక్ డైమెన్సిటీ 6300 ప్రాసెసర్ ఉంది. మనం దీంట్లో గేమ్స్ కూడా ఆడలేం. బేసిక్ గేమ్స్ కూడా, ఫ్రీ ఫైర్ కూడా అంత మందమే హ్యాండిల్ చేస్తుంది. ఆ ఫ్రీ ఫైర్ కూడా నేను రోజంతా ఆడతానంటే ఫోన్ అయితే లాగ్ అవుతూ ఉంటుంది. అలాగే దీంట్లో ఇప్పుడు కెమెరాల గురించి మాట్లాడుకున్నట్లయితే కెమెరా కూడా ఒకటే ఇచ్చారు. 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, అది కూడా ఓమ్ని విజన్ సెన్సార్. ఇందులో సోనీ LYT లాంటివి ఎటువంటి ఆప్షన్ కూడా లేదు. అలాగే ఆ కెమెరాను ఉపయోగించి 1080p 30 FPS లోనే వీడియోస్ ని రికార్డ్ చేసుకోవచ్చు. అలాగే ఇది స్టోరేజ్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఇది UFS 2.2 గానీ 3.1 గానీ దేంతో రావట్లేదు. eMMC
5.1తో వస్తుంది. ఈ 15,000 బడ్జెట్ లో కూడా ఈ EMMC ఏందో ఏమో గానీ, అలాగే ఇందులో డ్యూయో స్టీరియో స్పీకర్స్ కూడా లేవు. మనకు సింగిల్ స్పీకర్ నే ఇచ్చారు. దానికి డాల్బీ అట్మాస్ లాంటివి కూడా ఏమైతే ఇవ్వలేదు. ఇన్ని కాన్స్ పెట్టుకొని మనం ఈ ఫోన్ ని కొనుక్కోవచ్చా చెప్పండి? మనం ఈ ఫోన్ ని కొనాలంటే చూసేది IP69 వాటర్ రేటింగ్, 6000 mAh బ్యాటరీ, ఇది మిలిటరీ గ్రేడ్ సబ్స్క్రిప్షన్ తప్పించి ఏ ఆప్షన్స్ అయితే లేవు. మనమైతే ఈ ఫోన్ అయితే కొనడానికి ఈ 15,000 బడ్జెట్ లో కన్సిడర్ చేయకూడదు. అంతగా ఈ బడ్జెట్ లోనే కావాలంటే మనకు ఇంకా బెటర్ ఫోన్స్ అయితే ఉన్నాయి. CMF నథింగ్ ఫోన్ 1 ఉంది. మనకి ఇప్పుడు కూపన్ తో కలిపి ఈ రియల్మీ నార్జో 70 టర్బో కూడా 15,000 బడ్జెట్ లోనే వస్తుంది. ఈ రెండు ఫోన్లు అయితే ఈ 15,000 బడ్జెట్ లో మంచి ఫోన్స్ అవుతాయి. ఈ రియల్మీ 14X 5G అయితే మనకు ఇందులో కూడా మనకు వర్త్ అనిపించదు. ఎందుకంటే ఇందులో డిస్ప్లే వర్త్ కాదు, ప్రాసెసర్, ఇక్కడ స్టోరేజ్ వర్షన్, అలాగే కెమెరాల దగ్గర కెమెరా ఫీచర్స్ కూడా ఏం లేవు, డ్యూయో స్టీరియో స్పీకర్స్ లేవు. ఇవన్నీ వదిలిపెట్టుకొని మనం ఈ ఫోన్ ఎందుకు కొనుక్కోవాలి? కాబట్టి నేనైతే మీకు ఈ ఫోన్ అయితే సజెస్ట్ చేయను. మరి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే వీడియోకి ఒక లైక్ చేసుకోండి, అలాగే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో దట్ నేను వీడియోస్ పెట్టగానే మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తూ ఉంటాయి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండ్ బై బై నౌ.